వింధ్యని తన పక్కన అంత దగ్గరలో చూడటం, అసలు ఇంత అందమైన సుగుణాల రాసి ఇలా తనతో, అది కలో నిజమో అతనికి అర్థం కావడం లేదు. కల కాకుంటే బాగున్ను అనుకున్నాడు. చప్పుడుకు తను నిద్రలేస్తుందేమో అని మెల్లగా చెయ్యి తీసి లేవబోయాడు. ఇంకా దగ్గరగా హత్తుకుని పడుకుంది వింధ్య. అతను ఎక్కడికి పారిపోకుండా, అమలు, క్రింద జిమ్కెళ్ళొస్తానురా ప్లీజ్ అన్నాడు. డోర్ లాక్ చేసుకుని వెళ్తానులే, నువ్వు నిద్రపో అన్నాడు. అయితే ఒక ముద్దిచ్చి వెళ్ళు అంది. తన గులాబీ బుగ్గపై అంటీ అంటనట్లు ఓ ముద్దు పెట్టి లేచాడు. ఇంత నిద్రమత్తులోనూ నవ్వొచ్చింది వింధ్యకి. క్రిందకు వెళ్ళి కలియ తిరిగాడు. జిమ్ కనిపించింది. జిమ్లో ఓ అరగంట వ్యాయామం చేసి, స్విమ్మింగ్ పూల్లో ఓ అరగంట స్విమ్ చేసి అక్కడే కుర్చీలో రిలాక్స్ అయ్యాడు. ఆ రోజు చేయాల్సిన ప్రోగ్రాం ఒక మారు నెమరం వేసుకున్నాడు. 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్, సాయంత్రం రిటర్న్ ఫ్లైట్ 6 గంటలకు. సో ఇప్పుడు వెంకటరాజు గారితోటి ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి. అక్కకి ఫోన్ చేసి మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. రిసెప్షన్లో ఒక ప్యాడ్ పెన్ తీసుకొని కూర్చున్నాడు. రాజుగారు లేచుంటారా అని ఆలోచిస్తూ వెంకటరాజు గారికి ఫోన్ చేశాడు. ఆయన నిద్ర లేచున్నాడు. ముందుగా ఆయన హెల్త్ గురించి అడిగాడు. బాగానే ఉంది వినయ్, ఫీలింగ్ మచ్ బెటర్. వింధ్య ఇప్పుడే నాతో మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి. నిన్ను స్పెషల్ అడ్వైజర్గా పత్రికా విలేకరుల సమావేశంలో పరిచయం చేస్తానంది. నేను నో ప్రాబ్లం అని చెప్పాను. నీకు చాలా థ్యాంక్స్ వినయ్, చాలా భారం నీ మీద మోపాను అని అన్నాడు. వెల్కమ్ సార్, అదేం లేదు అన్నాడు వినయ్. ఆయన వద్ద నుంచి వింధ్య ఇండస్ట్రీస్ గురించి చాలా వివరాలు సేకరించాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేందుకు. ఆయన ఓపికగా మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకొని అన్ని విషయాలు చెప్పాడు. ఆడియో విజువల్స్ చాలా బాగుందని మరీ మరీ మెచ్చుకున్నాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత వినయ్ తన అక్క శశిరేఖకు ఫోన్ చేశాడు. ఆమె ముంబైలోనే ఉంటుంది. తను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంది. వినయ్ బావగారు రోహిత్ ఇండియన్ ఫారిన్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. ముంబై ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్కు ఇన్ఛార్జిగా పెద్ద పోస్ట్లో ఉన్నాడు. అతను ఎప్పుడు విదేశాల్లో క్యాంప్స్లో ఉంటాడు. బాగా బిజీ. వినయ్ అన్న శేఖర్, యశ్వంత్, రోహిత్ ముగ్గురు సివిల్ సర్వీస్ బ్యాచ్మేట్స్. అన్నయ్య కుదిర్చిన సంబంధమే శశిరేఖకు రోహిత్తో వివాహం అయ్యింది. ఫోన్లో అక్కకు చెప్పాడు ముంబైలో ఉన్నట్లు. ఆవిడ బాగా కోపడింది. ఇంటికి రాకుండా హోటల్లో ఏంటిరా అని. మధ్యాహ్నం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతానులే అని చెప్పాడు. భోజనానికి రమ్మంది. అక్క చేతి వంట తిని చాలా రోజులైంది. సరే అన్నాడు వెంటనే. వినయ్కి అమ్మ కంటే అక్క దగ్గరే చనువు ఎక్కువ. చాలా కబుర్లు షేర్ చేసుకునేవాడు అక్కతో. టైం చూసుకున్నాడు. 7:30. ముఖ్య ఫోన్ సంభాషణలు అయ్యాయి. ఇక రూమ్కెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని లిఫ్ట్ ఎక్కాడు. బెల్ కొట్టగానే రూమ్ తలుపు తీసింది వింధ్య. తన పెద్ద జడను ముడిపెట్టుకుని క్లిప్ పెట్టుకుంటూ, ఆ అందాలు చూస్తే మళ్ళీ మూడ్ మారుతుంది తనకు అనుకుని కొంచెం తల క్రిందకు వాల్చాడు వినయ్. బాగానే చూడొచ్చు అంది వింధ్య అతని గడ్డం పైకెత్తి అతని మొహంలోకి చూసి నవ్వుతూ. మీ వ్యాయామాలు పనులు పూర్తయ్యాయా బుజ్జి అంది. ఎస్ వింధ్య, మీ డాడీతో మాట్లాడాను. నువ్వు కాల్ చేసినట్లు చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా అక్క శశిరేఖ ఇక్కడే ఉంటుంది. అక్కకి ఫోన్ చేశాను. ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే రూమ్ వెకేట్ చేసి అక్క దగ్గరికి వెళ్దాం. లంచ్ వాళ్ళ ఇంట్లోనే అన్నాడు. ఓ, చాలా షెడ్యూల్ ఉందన్నమాట ఇవాళ అయ్యగారికి. నేను మీతో ప్రైవేట్గా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. అయితే కుదరదన్నమాట అంది నిరాశగా మొహం పెడుతూ వింధ్య. హైదరాబాద్లో మనం ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవచ్చు కదా వింధ్య. అక్కడ బోలెడంత టైం మనకు అన్నాడు నవ్వుతూ. మా అక్కని పరిచయం చేస్తే నువ్వు వదిలిపెట్టవు. ఓకే ఓకే కలుద్దాం. కాకుంటే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. హైదరాబాద్ వెళ్ళగానే నీ సాఫ్ట్వేర్లో తలదూర్చకుండా నాకు రోజు కొంత సమయం కేటాయించాలి అంది. సరే బుజ్జి అన్నాడు. కెటిల్లో ఉన్న కాఫీ కప్పులో పోసి వినయ్కి ఇచ్చింది. నీకు అన్నాడు. ఆఫ్ తాగి ఇవ్వు అంది. అబ్బా ఎంగిలి అన్నాడు. పర్వాలేదు, నాకు ఇష్టమే అంది. పెళ్లి చేసుకుంటావుగా నన్ను అంది వినయ్ మొహంలోకి చూస్తూ. నాదేం లేదు, నువ్వే చేసుకోవాలి నన్ను. మీరు రాణిగారు కదా. యు ఆర్ మై ఫస్ట్ క్రష్ ప్రిన్స్ బేబీ అంది అతని బుగ్గలు పట్టుకుని లాగుతూ. తన రూమ్కెళ్ళి స్నానం చేసి డ్రెస్అప్ అయ్యి వస్తానన్నాడు. ఏం వద్దు, మీ సూట్ కేస్ ఇక్కడే ఉంది, ఇక్కడే చెయ్యండి అంది వింధ్య ఆర్డర్ జారీ చేస్తున్నట్లుగా. అదేదో సినిమాలో డైలాగ్. అంతేగా అంతేగా గుర్తుకొచ్చి పైకి అనబోయి బాగుండదని సరే అంటూ స్నానానికెళ్లాడు బుద్ధిగా. కాసేపట్లో ఇద్దరు ఫ్రెషప్ అయ్యారు. వింధ్య తన పొడవాటి జడ దువ్వుకుంటుంటే ఆ నల్లని కురులను అలాగే చూస్తూ ఉండిపోయాడు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ముట్టుకోవచ్చా అని అడిగాడు వినయ్. నువ్వే జడ వెయ్యి అని దువ్వెన వినయ్ చేతికించింది వింధ్య. నాకు ఎలా వేయాలో తెలియదుగా వింధ్య అన్నాడు. నేను చెప్తానులే, అలా చెయ్యి అని వినయ్ చేత జడ వేయించుకుంది. అంతా అయిన తర్వాత ఇక ఆగలేక ఆమె అందమైన నుర్దుటి పాపిటిలో ముద్దు పెట్టాడు. థ్యాంక్స్ వినయ్ అంది వింధ్య. టిఫిన్ రూమ్కి తెప్పించుకున్నారు.
ఈలోపు వినయ్ తన ల్యాప్టాప్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి నోట్ తయారు చేసుకున్నాడు. అతను ప్రిపేర్ చేస్తుంటే వింధ్య స్పూన్తో టిఫిన్ అతని నోట్లో పెట్టింది. తను కూడా తింది. అబ్బా ఎందుకు, నేను తింటానులే వింధ్య అన్నాడు. పర్వాలేదు, నువ్వు బిజీ కదా వినయ్, టైం 10 అయింది. కాన్ఫరెన్స్ హాల్కి వెళ్లారు ఇద్దరు. కొద్దిసేపటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, అతని స్టాఫ్, మీడియం వృద్ధం అంతా వచ్చారు. వీడియో కవరేజ్ మొదలైంది. ఇది కూడా లైవ్ పెట్టారు అన్ని నేషనల్, రీజనల్ ఛానల్స్లో. వినయ్ వెంకటరాజు గారి పిఏకి ఫోన్ చేసి చెప్పాడు లైవ్ వస్తుందని. దాని తాలూకు వివరాలు వింధ్య ఇండస్ట్రీస్ టెక్నికల్ స్టాఫ్కి చెప్పాడు. అక్కడ వెంకటరాజు గారు లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చూడొచ్చని. చైర్మన్ వింధ్యని ఆహ్వానించాడు మీడియాతో మాట్లాడేందుకు. వింధ్య అందరికీ నమస్కరిస్తూ తమ వింధ్య ఇండస్ట్రీస్ స్పెషల్ అడ్వైజర్ వినయ్ మాట్లాడతారని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని చెప్పింది. వినయ్ని అందరికీ పరిచయం చేసింది. వినయ్ ఓ చిన్న కాగితం తన ముందు పెట్టుకున్నాడు. మీడియం బృందం ఓ అరగంట సేపు రకరకాల ప్రశ్నలు సంధించారు. అన్నిటికీ అద్భుతంగా సమాధానాలు చెప్పాడు వినయ్. అతని మెమొరీ చాలా పదును. ఇలాంటి టాస్క్ దొరికిందంటే ఇక అతన్ని ఆపడం చాలా కష్టం. టకటక అన్నిటికీ తడుముకోకుండా అతికినట్లుగా సమాధానాలు చెప్పాడు. మీడియా అడిగిన ప్రశ్నలకి, వినయ్ ఇచ్చిన సమాధానాలకి వెంకటరాజు గారు, వింధ్య చాలా ఆశ్చర్యపోయారు. లైవ్ చూస్తున్న రాజుగారికైతే తను కూడా అలా చెప్పలేనేమో అనిపించింది. అలా ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా చక్కగా ముగిసింది. కాన్ఫరెన్స్ మొదలవకముందే వినయ్ మీడియా వారందరికీ ఖరీదైన బహుమతులు అందజేశాడు. వాళ్ళు చాలా మంచి కవరేజ్ ఇచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వినయ్ని చాలా మెచ్చుకున్నాడు. 11 గంటలకల్లా ఇద్దరు రూమ్కొచ్చారు. వింధ్య, నీకు థ్యాంక్స్ చెప్పను అంది. ఏంటి వింధ్య, నేనేమైనా తప్పుగా చెప్పానా అన్నాడు ఆలోచించుకుంటూ. వినయ్ దగ్గరికెళ్ళి అతని మొహం 2 చేతుల్లోకి తీసుకొని పెదవులపై ముద్దు పెట్టి థ్యాంక్స్ అంది. ఓ, ఇలా థ్యాంక్స్ చెప్పావా అన్నాడు నవ్వుతూ. కాబోయే శ్రీవారికి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటా అంది. థ్యాంక్స్ రా పండు అన్నాడు వినయ్. ఇద్దరు రూమ్ ఖాళీ చేసి వినయ్ వాళ్ళ అక్క దగ్గరికి బయలుదేరారు. వింధ్య దారిలో షాపింగ్ చేయాలి అంది కారులో కూర్చుంటూ. సరే అన్నాడు వినయ్. క్యాబ్ డ్రైవర్కి చెప్పాడు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపమని. ఓ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగింది కారు. లోపలికి వెళ్లారు వింధ్య, వినయ్. ఏం కొనాలి వింధ్య ముంబైలో అన్నాడు. మీ అక్క వాళ్లకు లేండి, మీ అక్క ఫోటో చూపించండి అంది. మొబైల్లో తన అక్క పిల్లల ఫోటో చూపించాడు. ఓ, చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ అక్క, పిల్లలు ఇంకా క్యూట్గా ఉన్నారు అంది. థ్యాంక్స్, అక్కకు 2 అబ్బాయిలు, కౌల పిల్లలు. ఓ, వెరీ నైస్ అంటూ ఒక చీరల షాప్లోకి వెళ్ళింది వింధ్య. ఫాలో అయ్యాడు వినయ్. అమ్మో, ఈ ఆడవాళ్ళ షాపింగ్ గురించి చాలా స్టోరీస్ విన్నాడు వినయ్. అరే, ల్యాప్టాప్ తెచ్చుకుంటే బాగుండేది అనుకున్నాడు. ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు, చూద్దాం ఎంతసేపు పడుతుందో అని ఆలోచిస్తున్నాడు. ఓ 5 నిమిషాలు చీర సెలెక్షన్ పూర్తయి బిల్ పే చేసింది వింధ్య తన కార్డుతో. అలాగే పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకుంది. ఓ మై గాడ్, ఏంటి వింధ్య ఇంత తొందరగానా అన్నాడు ఆశ్చర్యంగా. నా షాపింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది వినయ్ అంది నవ్వుతూ. వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు వినయ్. ఓ గంటలో శశిరేఖ వాళ్ళ సివిల్ సర్వెంట్ గేటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు. కాలింగ్ బెల్ కొట్టగానే వెయిట్ చేస్తున్నట్లుగా తలుపు తీసింది శశిరేఖ. వెనకాలే ఆమె పిల్లలు కూడా వచ్చారు. వినయ్ కదలేదుట కనబడేసరికి ఒరే బుజ్జి అంది ఆనందంగా శశిరేఖ. మామయ్య అని పిల్లలిద్దరూ కేకలు పెడుతున్నారు. వినయ్ వెనకాల నిలుచున్న వింధ్యను చూసి, ఎవరి కుందనపు బొమ్మ, నీ ఫ్రెండా అంది. అవునక్క, పేరు వింధ్య అంటూ ఇద్దరి లగేజ్ లోపల పెట్టాడు వినయ్. పిల్లలు మమ్మీ మమ్మీ, మామయ్య టీవీలో ఏదో చెప్తున్నాడు అని అరుస్తున్నారు. అందరూ సోఫాలో కూర్చొని టీవీ వంక చూశారు. ప్రొద్దుటి ప్రెస్ కాన్ఫరెన్స్ రిపీట్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఛానల్స్లో. అందులో వింధ్య వినయ్ని చూసి, ఏంటిరా ఈ కదా, ఎప్పుడు వింధ్య ఇండస్ట్రీస్లో జాయిన్ అయ్యావు, మాకు చెప్పలేదు అంది. అదేం లేదక్క, ఇది తాత్కాలిక హోదా మాత్రమే, నేను సాఫ్ట్వేర్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. ఈ మేడం వాళ్ళ ఇంటి పక్కనే నేనుంటాను అంటూ వెంకటరాజు గారి గురించి, జరిగిన సంఘటనల గురించి క్లుప్తంగా చెప్పాడు. మరి ఈ మేడం అని వింధ్య వైపు చూసింది. వింధ్య ఇండస్ట్రీస్ ఓనర్, మా బాస్ అన్నాడు నవ్వుతూ. ఇంతలో వంటావిడ అందరికీ ఫ్రెష్ జ్యూస్ తెచ్చింది. పిల్లలిద్దరూ ఆంటీ అంటూ వింధ్య దగ్గర చేరారు. వింధ్య వాళ్ళని ముద్దు చేస్తూ కబుర్లు చెప్తుంది. వింధ్య తను కొన్న శారీ, పిల్లల డ్రెస్సులు శశిరేఖకు ఇచ్చింది. హే, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అంది మొహమాట పడుతూ. తీసుకోవక్క, లేకుంటే బోర్నా ఏడుస్తుంది, అప్పుడు నీకు ఆప్షన్ ఉండదు అన్నాడు. నాకు ఏదో కొంచెం కొంచెం అర్థమవుతుందిరా. ఏమ్మా, ఏమన్నా రహస్యాలున్నాయా మీ మధ్య అంది వింధ్యతో. ఇక దాచడం ఎందుకని వినయ్తో తన ప్రేమ గురించి శశిరేఖతో చెప్పింది వింధ్య.
వన్ సైడ్ లవ్వా లేక బుజ్జిగాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది శశిరేఖ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.